వెల్కమ్ బ్యాక్ టు sreeksha's కార్నర్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్పెషల్ ఐటెం చూస్తున్నామండి. అది కూడా మామిడికాయ రొయ్యలు. చాలా స్పెషల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. రెసిపీని తయారు చేయడానికి ముందుగా మనం రొయ్యల్ని తీసుకొని వాటిని బాగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న దాంట్లో మనం రొయ్యలకి సరిపడా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో మనకి రొయ్యలకి సరిపడా ఉప్పు, కారం, పసుపు ముందుగానే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్లు అయితే సరిపోతుంది. అయితే వీటన్నిటిని బాగా కలిపి పొయ్యి మీద పెట్టి రొయ్యల్లో వచ్చే నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా మనం ఈ రొయ్యల్ని ఉడికించుకోవాలి. విడిగా ఎక్కడా కూడా నీళ్ళు వాడక్కర్లేదండి. ఇందులో వచ్చిన నీళ్ళు అయితే ఇవి ఉడికిపోవడానికి సరిపోతాయి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం పొయ్యి మీద పెట్టగానే ఒక్క 5 నిమిషాలకి మనకి ఇలా లోపల నుంచి నీళ్ళన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ బాగా ఎగిరిపోయేదాకా ఉడికించుకుందాం. మధ్యలో కలుపుతూ ఉంటే తొందరగా ఎగిరిపోతుంది. నీళ్ళన్నీ ఎగిరిపోయి రొయ్యలన్నీ బాగా ఉడికిన తర్వాత దాన్ని దింపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకుని అందులో రొయ్యల్ని వేపడానికి సరిపడా నూనెని తీసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి. ఇది కర్రీ కూడా ఈ ఆయిల్నే వాడతాం కాబట్టి కొంచెం ఎక్కువ, మన రోజు వాడే 2 స్పూన్ల కంటే ఇంకొక 2 స్పూన్లు ఎక్కువ వేసుకోవాలి. ఈ రొయ్యల్ని ఆ నూనె కొంచెం వేడైన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఫ్రై అంటే మరీ గట్టిగా ఫ్రై చేయకూడదండి. మరీ ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసి తీయకూడదు. రొయ్యలు కొద్దిగా గట్టిపడేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నూనె అంతా పైకి తేలుతుంది, బబుల్స్ లాగా, ఫోమ్ లాగా వస్తుంది కదా. ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఆ ఫ్రై చేసిన ఓ రొయ్యలన్నిటిని ఒక దాంట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే వేడిగా ఉన్న నూనెలో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. చిన్న ఉల్లిపాయలు అయితే 2 తీసుకోండి. ఇలా ఆ నూనెలోనే కొద్దిగా వేగిన తర్వాత ఈ నూనె అంతా కూడా రొయ్యలు పీల్చలేదండి. రొయ్యల్ని మనం అలా వేగుతూ ఉండగా మనం పక్కకు తీస్తాం కదా, దాంతోపాటు కొంత నూనె వెళ్ళిపోతుంది. సో అందుకని మనకి ఇక్కడ నూనె పెద్దగా కనిపించదు. కానీ రొయ్యల్ని వేసిన తర్వాత ఆ నూనె అంతా పైకి తేలుతుంది కాబట్టి మళ్ళీ నూనెని యాడ్ చేసుకోకూడదు. ఈలోపు ఆ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేపిన తర్వాత అప్పుడు అందులో మామిడికాయని తురిమి పెట్టుకోవాలి. ఆ తురిమి పెట్టుకున్న మామిడికాయని ఇందులో వేసుకోవాలి. ఈ మామిడికాయ తురుము కూడా ఈ నూనెలోనే బాగా మగ్గిపోవాలండి. అప్పుడే ఆ రొయ్యలకి బాగా పట్టి రుచి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనకి మామిడికాయకి సరిపడా ఉప్పును వేసుకోవాలి. చాలా కొద్దిగా ఉప్పు వేసుకోండి, ఎందుకంటే పులుపుని బట్టి వేసుకోవాలి. మామిడికాయ మరీ పుల్లగా ఉంటున్నాయి ఇప్పుడు వచ్చేవి, కాబట్టి ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఎక్కువ పులుపు లేకపోతే మనం ఒక 1/2 స్పూన్ వేసుకుంటే చాలు. ఇది మనం కర్రీలోకి మాత్రమే ఉప్పు వేస్తున్నామండి, రొయ్యలకి మాత్రం ఉప్పు వేయట్లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. రొయ్యల్లో ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఈ కర్రీకి మాత్రమే గుర్తుపెట్టుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అందులో ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మగ్గాలి. ఇలా మగ్గిన దాంట్లో చూడండి, నూనె కూడా పైకి తేలుతుంది కదా. మనదంతా మామిడికాయతో సహా మొత్తం ఉల్లిపాయలు అన్నీ కుక్ అయిపోయాయి. ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి. చూసారా, రొయ్యలు చల్లారేటప్పటికి నూనె అంతా ఎలా బయటకు వచ్చిందో. అందుకే మనం మళ్ళీ నూనె వేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఉన్న దాంట్లోనే మనం కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా రొయ్యలన్నీ అందులో వేసుకుని ఒక్క 2 నిమిషాలు మగ్గనిస్తే చాలు. ఎందుకంటే ఆ మామిడికాయ ఉంది కదా, అదంతా కూడా దీనికి పట్టడం కోసం. 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, 1/2 గ్లాస్ పోసుకుంటే చాలు. ఎందుకంటే ఆల్రెడీ రొయ్యలు ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కువగా అవసరం ఉండదు. ఇప్పుడు మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం.
చూడండి 5 నిమిషాల తర్వాత మనం మూత తీస్తే ఇలా ఉంటుంది. నూనె అంతా పైకి తేలిపోయి ఉంటుంది, కింద మాత్రం అంతా కుక్ అయిపోయి ఉంటుందండి. ఇది కుక్ అవడానికి జస్ట్ ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి మంచి గ్రేవీగా మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో లాస్ట్లో 2 స్పూన్లు గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మరొక నిమిషం వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి మనం అలా కలుపుకున్న తర్వాత నూనె అంతా చక్కగా పైకి తేలి మొత్తం కర్రీ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల మామిడికాయ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే వాళ్ళకు కూడా చాలా చాలా నచ్చుతుంది. మనం స్పెషల్ చేసి పెట్టిన ఫీలింగ్ ఉంటుంది. ఒక్కసారి కర్రీ టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక.